హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జై పాలస్తీనా ఈ నినాదం దేశంలో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక సంచలన. దీనికి సంబంధించి అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడైతే ఓత్ సెరమనీలో ఆయన ఈ పదం చెప్పారో అక్కడి నుంచి కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. సో దీని గురించి బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ మనతో పాటు బీజేపీ స్పోక్ పర్సన్ రాజనేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, మరి జై పాలస్తీనా అంశాన్ని మీరు చూసే ఉంటారు. అవును. దీన్ని ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? అసలు బీజేపీ నాయకులు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏదైతే భారత పార్లమెంట్ లో అత్యున్నతమైనటువంటి ఆ, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఎంపీలలో ఒకరైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో అందరూ కూడా దాని మీద మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడారు? మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు వేరే ఏదో ఒక దేశానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? లేకపోతే ఆ దేశానికి వత్తాసు పలకడం ఎందుకు, ఆ దేశానికి మద్దతు పలకడం ఎందుకు అనేది చాలా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో అది ఎక్కడ కూడా మనం అనుమతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సభ్యులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లోక్సభలో భారత్ మాతాకి జై అంటారు, లేకపోతే వందే మాతరం అంటారు, లేకపోతే భారత్ జిందాబాద్ అని అంటారు. ఇట్లా మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో వ్యాఖ్యలు అవి చేస్తారు తప్ప, లేకపోతే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటివి జిందాబాదులు కొడతారు తప్ప వేరే దేశానికి సంబంధించింది మనకు అవసరం లేనటువంటి విషయాన్ని ఈరోజు పార్లమెంటులో ఏదైతే పలకడం జరిగిందో అది చాలా సిగ్గు మాలినటువంటి చర్య, పనికి మాలినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఓవైసీ కూడా దానికి క్లారిఫికేషన్ ఏమి ఇస్తున్నారంటే అక్కడ కూడా అణగారిన వర్గాలు ఉన్నాయి కదా, అంటే తప్పేంటి అనేది అతని వాదన. మరి దానికి ఏం చెప్తున్నారు? నేనేమంటున్నాను, అయా ఓవైసీ గారు, మీరు గతంలో చాలా సందర్భాల్లో పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన దేశానికి సంబంధించినటువంటి హిందువుల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరిగినప్పుడు, హింసాకాండ జరిగినప్పుడు, దౌర్జన్యం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు ఏనాడు నువ్వు స్పందించలేదు కదా. వాళ్ళు కూడా మన దేశానికి సంబంధించిన వాళ్ళే కదా. మరి ఏనాడన్నా మాట్లాడినవా నువ్వు? ఇప్పుడు ఏదో పాలస్తీనాలో ఒక విషయం జరుగుతున్నప్పుడు వాళ్ళ అంతర్గత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అంతర్గత విషయానికి సంబంధించిన విషయం జరుగుతున్నప్పుడు ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంట్ లో ప్రస్తావించాల్సినటువంటి అవసరమే ఉంది. జై పాలస్తీనా అనేటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు భారత్ మాతాకి జై అనవు, వందే మాతరం అనవు, ఆ భారత్ జిందాబాద్ అనవు, ఏది కూడా అనవు కదా. ఇంతకుముందు చాలా సార్లు ఓపెన్ గానే చెప్పింది, నేను భారత్ మాతాకి జై అని నా ప్రాణం పోయినా అనను, నా కంఠంలో ప్రాణం తీసేసినా గానీ అని అనను. నీకు ఇది సిగ్గు అనిపిస్తలేదా? ఈ దేశంలో పుట్టినవు, ఈ దేశం యొక్క గాలి పీలుస్తున్నావు, ఈ దేశం యొక్క నీరుని తాగుతున్నావు, ఈ దేశం యొక్క మట్టిల మీద నువ్వు నిలబడి ఉన్నావు, కానీ ఇవేవి నీకు పట్టవు. కేవలము నీవు చర్చల్లో కనపడడానికి, లేకపోతే వేరే దేశాల మద్దతు పలికి నీకేదో ఫేమ్ క్రియేట్ చేసుకోవడానికి తప్ప నీకు సిగ్గు, శరము, ఇజ్జతు, మానం ఉంటే ఫస్ట్ నువ్వు పుట్టిన గడ్డ మీద నువ్వు ఆ గడ్డకు నువ్వు వాల్యూ ఫస్ట్. భారత్ మాతాకి జై అని, జై హింద్ అనే నినాదాలు పలుకు నువ్వు ఫస్ట్, లేకపోతే నీ జన్మ అనేది కూడా వృధా అయిపోతుంది. దీని ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? అంటే ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేసే పద్ధతి అనుకోవచ్చా, లేదంటే అక్కడ జనాభాని నిజంగానే అక్కడ ఉన్న అణగార వర్గాలని సపోర్ట్ చేయడానికి అనుకోవచ్చా, లేదా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేయడానిక, లేకపోతే ఎలా చూడొచ్చు? అంటే ఈ ఒక్క మాటను మనం ఎలా తీసుకోవచ్చు అంట? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు నిజంగానే ఒకవేళ అక్కడ ఏదన్నా ఇష్యూ జరుగుతుంది, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే హింసాకాండ జరుగుతుందో, లేకపోతే అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది, కానీ ఇది సందర్భం కాదు కదా. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ 18వ లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే వాళ్ళు కొంతమంది భారత్ మాతాకి జై అంటున్నారు, వందే మాతరం అంటున్నారు, లేకపోతే వాళ్ళ పార్టీల నినాదాలు ఇస్తున్నారు, మోడీ గారికి జిందాబాద్ అంటున్నారు. మన దేశానికి సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడైనా కూడా నినాదాలు ఇచ్చుకోవచ్చు, కానీ మీకు ఒక విషయం తెలుసా? అసలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ ప్రమాణ స్వీకారంలో ఉన్నటువంటి ఆ లైన్లను మాత్రమే చెప్పాలి తప్ప వాటికి
వాటికి అవి కాకుండా వేరేవి ఏవి చెప్పినా కూడా చట్టసభల్లో అవి నిషేధించాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఇంకొకటి ముఖ్యంగా ఆర్టికల్ 102 క్లాస్ 1 ప్రకారం ఏం చెప్తుంది తెలుసా? చట్టసభల్లో ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భాల్లో ఒకవేళ వేరే దేశాలకు మద్దతు పలికేటట్టు మాట్లాడినా, శత్రు దేశాలకు జై హింద్ అనే జై అనేటువంటి నినాదాలు చేసిన, ఇట్లాంటి ఏవైతే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయో అవి చేస్తే 102 ఆర్టికల్ క్లాస్ 1 ప్రకారం వాళ్ళని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయొచ్చు. అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. కానీ హుందాగా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కాబట్టి తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తారు కాబట్టి ఆయన చెప్పినటువంటి జై పాలస్తీనా నినాదాన్ని రికార్డుల నుంచి తొలగించి రిమూవ్ చేయడం జరిగింది. అది మన దేశం యొక్క గొప్పతనం, అది మన దేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం. దీన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు అంటే ఇంకా మతాలను ఎంకరేజ్ చేసే పద్ధతి నడుస్తుందంటారా తెలంగాణ రాష్ట్రం మీద గానీ లేదా దేశవ్యాప్తంగా గానీ? అంటే మతాల్ని సపోర్ట్ చేస్తూ మతాల్ని మత తత్వం అనేది క్రియేట్ చేయడం అనేది చూడొచ్చు అంటారా? ఎట్లా మరి? అంటే బీజేపీని కూడా మతతత్వ పార్టీ అనే వాళ్ళు ఇచ్చేస్తారు మరి దానికి. ఆయన ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గానీ అక్బరుద్దీన్ ఓవైసీ గానీ గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఏమని? 15 నిమిషాలు మీరు పోలీసులు గాని రక్షణ వ్యవస్థ అందరూ కూడా కళ్ళు మూసుకోండి, తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు కదా. అంటే ఇవన్నీ కూడా ఏందనంటే వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము, మేము కూడా రాజకీయాల్లో ఉన్నామని తెలియజెప్పడం కోసం మాత్రం తప్ప వేరేది ఏది లేదు. నిజంగా ఈ రోజు ఓవైసీ బ్రదర్స్ గాని, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు గాని, మీరు నిజంగా ముస్లింల కోసం ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఇదే పాత బస్తీకి పోయి చూడండి. ఈ రోజు మురికివాడల్లో నివసిస్తున్నారు, అక్షరాస్యత ఉండదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ కు రావు, వాళ్లకు ఎంతో మందికి ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఈ రోజు ముస్లిం వర్గాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళ కోసం ఏనాడు మాట్లాడలేదు కదా నువ్వు. నీ పార్టీ పెట్టిందే వాళ్ళ కోసం అని అంటావు కదా. మరి నువ్వు నిజంగా ఎంఐఎం పార్టీ నిజంగా ముస్లింల కోసమే ఉంటే నువ్వు ఆ పార్టీకి సంబంధించి నువ్వు లైన్ మీద నిలబడి ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు, నువ్వు ఒక ఎంపీ ఉన్నావు కదా. మరి ఏనాడన్నా మీ వర్గ ప్రజల కోసం అన్నా మాట్లాడినవాను?